నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖకి స్వాగతం. నేను డాక్టర్ సగిలి కరుణసాగర్, వాతావరణ శాస్త్రవేత్త, వాతావరణ కేంద్రం అమరావతి. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ మరియు కోస్తాంధ్రప్రదేశ్లో తేలికపాటి వర్షాలు నమోదు కావడం జరిగింది. ఇక ఉష్ణోగ్రతలు చూసినట్లయితే గరిష్టంగా రాయలసీమలోని నంద్యాలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, రాయలసీమలో నంద్యాల, అనంతపురంలో వడగళ్ళు నమోదు కావడం జరిగింది. ఇక ఈరోజు చూసినట్లయితే రాష్ట్రంలో దక్షిణ మరియు నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా మనకు రాబో 5 రోజులకు వాతావరణ సూచనలు చూసినట్లయితే ఈరోజు కోస్తాంధ్రప్రదేశ్లో మనకు తేలికపాటి వర్షాలు నమోదు కావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో 1 లేదా 2 చోట్ల తేలికపాటి వర్షాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఉష్ణోగ్రతలు చూసినట్లయితే ఈరోజు అనగా 30వ తారీఖున మనకు రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య ఈ జిల్లాలలో మనకు వడగాలులు వీచడానికి అవకాశం ఉంది. ఈరోజు మనకు రాష్ట్రం మొత్తం కూడా ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే కోస్తాంధ్రప్రదేశ్లో ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లోని కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం అనే శ్రీకాకుళం ఈ జిల్లాలలో మనకు వడగాలులు వీచడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక రేపటి రోజున అనగా 1వ తారీఖు మే చూసినట్లయితే రాయలసీమలో అత్యధికంగా మనకు వడగాలులు వీచేదానికి అవకాశాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి ఈ జిల్లాలో వడగాలులు వీచే అవకాశం ఉండగా, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాలో మనకు తేమతో పాటుగా వేడి వాతావరణం ఉండే, అసౌకర్యమైనటువంటి వాతావరణం ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే కోస్తాంధ్రప్రదేశ్లో చూసినట్లయితే నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, అలాగే కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం అనే శ్రీకాకుళం ఈ జిల్లాలలో మనకు వడగాలులు వచ్చేదానికి అవకాశం ఉంది. మిగిలినటువంటి అన్ని జిల్లాల్లో కూడా కోస్తాంధ్రప్రదేశ్లో మనకు తేమతో పాటుగా వేడి, అలాగే అసౌకర్యమైనటువంటి వాతావరణం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక 3వ రోజున అనగా 2వ తారీఖు మీద మనకు రాయలసీమలోని కొన్ని జిల్లాలలో మనకు తీవ్రమైనటువంటి వడగాలులు వీచే అవకాశం ఉన్నాయి. మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం ఈ 4 జిల్లాలలో మనకు తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉన్నందున మనం ఈ 4 జిల్లాలకి రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాలలో మనకు వడగాలులు వీచే అవకాశం ఉంది. ఇక్కడ ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కోస్తాంధ్రప్రదేశ్లోని నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్ ఈ జిల్లాలలో వడగాలులు వీచే అవకాశం ఉండగా, వీటితో పాటుగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లోని కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం అనే శ్రీకాకుళం ఈ జిల్లాలలో మనకు వడగాలులు వీచేదానికి అవకాశం ఉన్నాయి. మిగిలినటువంటి కోస్తాంధ్రప్రదేశ్ జిల్లాలో మనకు తేమతో పాటుగా వేడి వాతావరణం, అలాగే అసౌకర్యమైనటువంటి వాతావరణం ఉండే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అలాగే డే 4 అనగా మే 3వ తారీఖున రాయలసీమలో మనకు అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప ఈ జిల్లాలలో మనకు తీవ్రమైనటువంటి వడగాలులు వీచే అవకాశం ఉండగా, ఇక్కడ మనం ఈ 4 జిల్లాలకి రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే మిగిలినటువంటి జిల్లాలైనటువంటి సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాలో మనకు వడగాలులు వీచే అవకాశం ఉంది. వీటితో పాటుగా కోస్తాంధ్రప్రదేశ్లోని నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్ ఈ జిల్లాలు, అలాగే ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లోని కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం అనే శ్రీకాకుళం ఈ జిల్లాలో మనకు వడగాలులు వీచే అవకాశం ఉన్నాయి. మధ్యలో ఉన్నటువంటి ఈ మిగిలిన జిల్లాలైనటువంటి కోస్తాంధ్రప్రదేశ్లో మనకు తేమతో పాటుగా వేడి వాతావరణం, అలాగే అసౌకర్యమైనటువంటి వాతావరణం ఉండే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇక 5వ రోజు అనగా మే 4వ తారీఖున మనకు కర్నూలు, అనంతపురం, నంద్యాల, వైఎస్ఆర్ కడప ఈ 4 జిల్లాలలో వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ముందు 2 రోజుల తీవ్రమైన వడగాలులు వీచే అవకాశాలు ఉన్నందున 3వ రోజు అయినటువంటి 4వ తారీఖున మనం రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాలలో మనకు వడగాలులు వీచే అవకాశం ఉన్నాయి. అలాగే కోస్తాంధ్రప్రదేశ్లో కూడా నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, అలాగే ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లోని కాకినాడ, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, శ్రీకాకుళం ఈ జిల్లాలలో మనకు వడగాలులు వీచే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ వాతావరణ సూచనలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా వడగాలులు, అలాగే తీవ్రమైనటువంటి వడగాలులు వచ్చే అవకాశాలు ఉన్నందున, మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో తీవ్రమైనటువంటి వడగాలులు వచ్చే అవకాశాలు ఉన్నందున రానున్న 5 రోజులు కూడా మనకు కంటిన్యూగా వడగాలులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ వడగాలుల గురించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం కానీ లేదా సమాచారం కోసం ఎప్పటికప్పుడు వార్తలు, న్యూస్ పేపర్స్, అలాగే టీవీలు, రేడియోలు వినాలని తెలియజేస్తున్నాం. అలాగే వీలైనంత తరచుగా దాహం వేసినా వేయకపోయినా కూడా మనము
అధిక మొత్తంలో నీరు త్రాగాలని తెలియజేస్తున్నాం. అలాగే తేలికపాటి దుస్తులు, లేత రంగు వదులుగా ఉన్నటువంటి దుస్తులు ధరించాలి. బయటకు వెళ్తున్నప్పుడు కళ్ళజోళ్ళు, చెప్పులు, టోపీ, గొడుగు ఇవి ధరించి బయటకు వెళ్ళాలని తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా సాధ్యమైనంత వరకు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటికి తిరగదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఇక మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీతో పాటుగా తగినంత నీరు తీసుకుని వెళ్ళటం శ్రేయస్కరం. అలాగే మీరు బయట పనిచేస్తుంటే టోపీ లేదా గొడుగు ఉపయోగించండి. అలాగే ద్రవ పదార్థాలు ఎక్కువగా ఓఆర్ఎస్, మరి ముఖ్యంగా ఇంట్లో తయారు చేసుకున్నటువంటి మజ్జిగ, లస్సీ, నిమ్మ నీరు ఇలాంటివన్నీ అధిక మొత్తంలో తీసుకోవాలి. అలాగే జంతువులను మనము నీడలో ఉంచి వాటికి తగినంత నీరు సమృద్ధిగా పొందేలాగా చూడాలి. ఒకవేళ మనకి ఏదైనా దద్దుర్లు కానీ లేదా వేడిగా అనిపించినప్పుడు లేదా కళ్ళు తిరగడము ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని కలవాలి. ఎందుకంటే మనకు మూర్ఛ ఇలాంటివి ఈ వడగాలులో ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉన్నాయి. అలాగే మీ ఇంటిని ఎప్పుడు కూడా చల్లగా ఉంచండి. షట్టర్లు వేయటము, అలాగే రాత్రిపూట కిటికీలు తెరిచి ఉంచాలని తెలియజేస్తున్నాం. ప్రత్యక్ష సూర్యకాంతిని నివారించేందుకు కార్మికులు జాగ్రత్తగా ఉండండి. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు